అయినది ఏందంటే మన మన కోసం మన లోపల మనకి ఏముందో తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడు మీకు ఏకాగ్రత వస్తుంది. ఇంకోటి బుద్ధి వికసిస్తుంది. లేకపోతే మనకు ఈ చంచలమైన మనసు చంచలంగా ఉంటాం. దేనికి నువ్వు ఏ భగవంతుణ్ణి ఆరాధించే అవసరం లేదు, ఏ జపం అవసరం లేదు, ఏ మంత్రం అవసరం లేదు. 7వది 8వది నియమాలు. అయితే మామూలుగా అయితే పతంజలి దాంట్లో ఏమవుతుందంటే ఆ నియమాలు ఫస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నియమాలు ఉండడం వల్ల ఇంకా నీకు ధ్యానమే అవసరం లేదంటాడు పత్రిసార్. ఫ్రెండ్స్, మాస్టర్, గాడ్స్, మనం పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళం అన్న విషయం సార్ చెప్పారు. అందుకనే ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసార్కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎం నరసింగరావు, పెద్దంబరపేట, హైదరాబాదు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే ఈ పత్రిసారు పిఎస్ఎస్ఎం ట్రస్ట్కి వచ్చిన తర్వాత మరి పత్రిసారు మనకు పతంజలి మహర్షి ఇవి నియమాలు చెప్పాడు. ఎందుకంటే ధ్యానం అనేది ప్రతి ఒక్కరితో ప్రేమతత్వంతో ఉండడానికి. ఇంకొకటి ఏంటంటే మన పట్టు మన దగ్గర మన ఆ ధ్యానం అనేది చేస్తే మనతో మనము ఆ పట్టుతో ఉంటాం. మన జీవితం మన ఆధీనంలోకి వస్తుంది. లేదు అంటే ఇది మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటాము, మాయలో ఉంటాము. ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయడం కూడా తెలియదు. కాబట్టి అందుకనే పతంజలి మహర్షిలో నియమాలు 8 పెట్టారు. అయితే అందులో నియమాలలో నియమము పత్రిసారు ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో లాస్ట్ పెట్టాడు. పతంజలి మహర్షి ఫస్ట్ పెట్టాడు, తర్వాత ఈ నియమాలు లాస్ట్కి పెట్టాడు. నియమాలు అయితే ఫస్ట్ ఏం చేశాడంటే మనకు పత్రిసారు ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, 4వది ధారణ, 5వది ధ్యానము, 6వది సమాధి, తర్వాత 7వది 8వది నియమాలు. అయితే మామూలుగా అయితే పతంజలి దాంట్లో ఏమవుతుందంటే ఆ నియమాలు ఫస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నియమాలు ఉండడం వల్ల ఇంకా నీకు ధ్యానమే అవసరం లేదంటాడు పత్రిసార్. ఎందుకంటే అందుకని ఏం చేసిందంటే ఫస్ట్ అందరూ చేయొచ్చు అని చెప్పి పత్రిసార్ అందుకనే చెప్పాడు. ఫస్ట్ ఈ నియమాలు లాస్ట్కి పెట్టి ఫస్ట్ మనకు ఇది ఏంది, ఫస్ట్ ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. ఇవైన తర్వాత ఆటోమేటిక్గా మనకు నియమాలు ఆటోమేటిక్ వస్తాయని పత్రిసారు మరి అద్భుతమైన మనకి నిజంగా చెప్పాడు. నిజంగా కూడా మరి అవి నియమాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి. మనం దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అయితే ఫస్టే నియమాలు పెడితే వారు ఈ నియమాలు అనేటివి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ వానికి ఎన్నో రకాల ఎన్నో స్థితిలో ఎన్నో ఉంటాడు. కానీ అవి కొన్ని ఇప్పుడు మనం ఎవరైనా చదివినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. మరి ఎప్పుడైతే ఇవి ఫస్ట్ ఆసనం, ఇప్పుడు ఎప్పుడైతే ఆసనం అంటే మనం కూర్చునేది ఆసనం, మనకు వేలల్లో వేలు పెట్టుకొని
కుర్చీ మీద కూర్చోవచ్చు. స్థిర ఆసనం అంటే మనం మామూలుగా కూడా శిరస్సు స్థిర ఆసనము, ఇది ఆసనంలాగా కూర్చోవచ్చు. మనకు ఏ అవసరం లేదు, మామూలుగా కుర్చీ మీద కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఒరగవచ్చు, ఎలాగైనా ఒక ఆసనం కావాలి మనకు. అయితే ఆ తర్వాత మీకు కొన్ని రోజులు కూర్చున్న తర్వాత మెల్లగా మీకు నిటారుగా పెట్టుకోవడం, మరి మఠం వేసుకొని కూర్చోవడం, అవి ఆటోమేటిక్గా వస్తాయి కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత. అందుకని పత్రిసారి ఏం చెప్తారంటే అందరికీ ఇది మనము అలవాటు చేసినట్టు ఉంటుంది. అలవాటు చేసినది ఎందుకంటే మనము అందరము ఫ్రెండ్స్, మాస్టర్, గాడ్స్, మనం పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళం అన్న విషయం సార్ చెప్పారు. అందుకనే మనం ఫస్ట్ ఆసనం, ప్రతి ఒక్కరికి కూడా ఆసనం కూర్చుని మరి ఎలాగైనా కూర్చోవచ్చు. చరస్థిర సుఖ ఆసనం ఎలాగైనా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మనం మళ్ళీ తర్వాత ప్రాణాయామం అంటే మనము శ్వాస మీద ధ్యాస ఒక్కటే. మనము ఏ మంత్రం కానీ, ఏ జపం కానీ, ఏ భగవంతునికి సంబంధించింది ఏది కాకుండా ఓన్లీ మన లోపల ఉన్న శ్వాసను, ఈ శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఓన్లీ ప్రాణాయామం అంటే దీన్ని ఏం చేయొద్దు, ఓన్లీ గమనించడం మాత్రమే. అంటే శ్వాస ఎలా వస్తుంది, ఎలా పోతుంది, దాన్ని గమనించడం. మనం ఇలా ఇంకొకటి ఏంటంటే మనము ఈ యోగలాగా ఈ కుంభకం చేయడము, ఇట్లా గాలి పీల్చుకొని ఆవడము, అవన్నీ కూడా అవసరం లేదు. హాయిగా, ఎందుకంటే ఫస్ట్ మనము ప్రాక్టీస్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళంగానే వాడు 1 రాయి, 2 రాయి, 3 రాయి అంటాడా, ఏబిసిడీలు రాయమంటాడా? వాడిని ఫస్ట్ స్కూల్కి తీసుకెళ్ళి ఆ స్కూళ్ళల్లో ఈ పత్రిసారు మనకు ఎలా తయారు చేశాడంటే మనము ఫస్ట్ స్కూల్కి వెళ్ళి తీసుకొని రావాలి, ఎందుకంటే అలవాటు కావాలి అది. ఇందులో కూడా మనకు పత్రిసారు పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో కూడా ఇంతమంది ఇంత అద్భుతమైన గురువులు అది ఎలా తయారయ్యారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకని ఏంటంటే ఈ శ్వాసను గమనించండి అంతే. ఎప్పుడైతే ఫస్ట్ మనకు ఆసనంలో మనం కూర్చోవడం, తర్వాత శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాసను గమనించడం మాత్రమే. చాలా ఈజీ. ఓన్లీ మనము ఏం చేయకుండా కూర్చోవడం, ఎలాగైనా కూర్చోవచ్చు, కుర్చీ మీద కూర్చోవచ్చు, ఆసనం, తర్వాత శ్వాస మీద ధ్యాస రెండవది. అయితే శ్వాసను గమనించడమే అంతే. ఇంకా నువ్వు ఏ భగవంతుని ఆరాధించే అవసరం లేదు, ఏ జపం అవసరం లేదు, ఏ మంత్రం అవసరం లేదు. మీరు ఓన్లీ ఆ శ్వాసను గమనించడమే. ఆలోచనలు వచ్చినా కానీ దాన్ని కట్ చేసి శ్వాసను గమనించండి. వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. ఇంకొకటి మూడవది ఏంటంటే ప్రాణాయామం, ప్రత్యాహారం. మన లోపల ఈ ప్రత్యాహారం అంటే మన లోపల ఏదైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు బయటికి వస్తూ ఉంటాయి నీ ఆలోచనలు కావచ్చు, నీ లోపల ఉన్న ఆ ప్రజ్ఞాహారం కావచ్చు, నీ లోపల ఉన్నాయి అన్నీ యాక్చువల్ ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం అంటే ఏంటంటే ఏకాగ్రత వస్తుంది. ఎప్పుడైతే ఇది మనకు లోపల ఈ ప్రత్యాహారం మన లోపల అన్నీ ఏవేవో కనిపించడం, ఏవేవో రావడం, ఏవేమో అవన్నీ మనకు వస్తున్నా కానీ మనం కళ్ళు తెరవకుండా
మనం అలాగే మీరు ఎన్ని నిమిషాలు కూర్చుంటారో అన్ని నిమిషాలు కూర్చోవడం. మనం ఇంకొకటి నాలుగవది ధారణ. ఇది ఎప్పుడైతే ధారణ అయిందంటే మన లోపల మనం ఎప్పుడైతే ఇవన్నీ కూర్చొని అది ఆసనం ఎలా అయితే ఫస్ట్ ఆసనం, తర్వాత ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ప్రత్యాహారం అంటే మన లోపల ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ధారణ. అయితే ఈ ధారణ వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు ఆ ధారణ వరకు ఆ స్థితికి వచ్చేవరకల్లా ఆ ధారణకు వచ్చే తర్వాత ఏకాగ్రత వస్తుంది. ఇప్పుడు మనము బయట విషయాలు మాత్రమే చూస్తున్నాము. బయట విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ బయట విషయాలు మనకు ఎంతవరకు అవసరము అనేది కూడా ఒకసారి గుర్తు చేయండి. బయట విషయాలే కాకుండా మన లోపల ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. మరి ఈ శరీరాన్ని కానీ ఈ సృష్టిని కానీ ఈ సృష్టిని నడిపించే సృష్టికర్త కూడా బ్రహ్మ. మరి వీళ్ళందరూ ఉన్నారు మన లోపల. వాళ్ళందరూని మరి ఆ ధారణ ఏకాగ్రత వస్తుంది అంటే మనకు ఒక శక్తి వస్తుంది, మనకి ఏకాగ్రత వస్తుంది. అంటే గతం భవిష్యత్తు ఆలోచించకుండా ఏకాగ్రత వస్తుంది. మనము ఏ పని చేస్తున్నా దాని మీద శ్రద్ధగా దాన్ని మనం లోపల నుంచి ఆ ఏకాగ్రతతో వస్తుంది. అయితే ఇంతకుముందు మనము పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన సమాజంలో మనం చేసిన తర్వాత బయటిదే ఎక్కువ చూస్తున్నాము. కానీ బయటిది కాకుండా మన లోపల కూడా ఎంతో ఉంది. అది కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మనతో మనం ఉండడం వల్ల మన లోపల ఉన్న ప్రజ్ఞ అంతా అదంతా మనకు అసలైనది ఏంటంటే మన కోసం మన లోపల మనకి ఏముందో తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడు మీకు ఏకాగ్రత వస్తుంది. ఇంకోటి బుద్ధి వికసిస్తుంది. లేకపోతే మనకు ఈ చంచలమైన మనసు చంచలంగా ఉంటాం. తర్వాత ఇంకొకటి ధ్యానం. 5వది ధ్యానం. అది ఏమవుతుందంటే మనకు ధ్యానం చేయడం వల్ల మనకు లోపల ఉన్న ఆ చక్రాసు, మన లోపల ఉన్న అన్ని చక్రాసు ఓపెన్ అయ్యి మరి ఇది 3వ కన్ను వస్తుంది. మరి పై లోకాలను కూడా చూస్తాం. అంటే ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఇది అట్లా మనం ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు మనకు పైలోకాలను కూడా చూడడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి 6వది సమాధి. ఈ సమాధి అంటే ఏంటంటే మనకు సమాధానాలు వచ్చే స్థితిని సమాధి అంటాం. ఇది ఏమవుతుందంటే చేయగా మనకు మన లోపల మనకు సమాధానాలు వచ్చే స్థితిని సమాధి స్థితి అంటారు. అంటే ఈ లోపల ఉన్న సమాధానాలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. మన సమాధానాలు వచ్చే స్థితికి వెళ్తాం. మనకు మూలాధారము, సాధిష్టానము, మణిపూరకము, మరి అనాథ, విశుద్ధ, మరి ఆజ్ఞ, సహస్రార ఇవన్నీ కూడా యాక్టివ్ అయిపోయి మనకు సమాధానాలు కూడా అది ఆల్రెడీ ధ్యానంలోనే వస్తుంది, ధారణలో కూడా వస్తుంది. అంటే ఏదో ఒక దాంట్లో కూడా మీకు వస్తుంది. కాబట్టి ఒకటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కూడా వస్తుంటాయి. కొంచెం మందికి తొందరగా వస్తాయి, కొంచెం మందికి లేటుగా వస్తాయి. వాళ్ళ గత జన్మల సంస్కారాన్ని బట్టి మరి కూర్చోగానే కూడా కొంచెం మందికి మరి 3వ కన్ను వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరి అలా ఇవన్నీ ఎందుకంటే కొంచెంమంది నాకేం రావు, ఏది రాదు అని అంటుంటారు. కాబట్టి అందుకనే ఇవి పతంజలి మహర్షి ఇట్లా ఇవి మనకు ఒకటి తర్వాత ఒకటి అవి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇవి మనకు పత్రిసారు. ఇవి మనకి ఎందుకంటే ఇవి ఫస్ట్ అయిన తర్వాత మరి సమాధానం వచ్చే స్థితి సమాధి స్థితి. ఆ సమాధి స్థితి వచ్చిన తర్వాత మరి అద్భుతమైన మీరు మీ లోపల ఉన్న అన్ని సమాధానాలు వస్తూ ఉంటాయి. మనం ఆ సాధన చేస్తూ ఉంటే ఆ సమాధానాలు వస్తూ ఉంటాయి.
మరి కాబట్టి మళ్ళీ ఆ తర్వాత ఏంది యమ నియమాలు. యమం నియమాలు లాస్ట్కి పెట్టాడు. యమము అంటే ఏంటంటే మరి మనము సత్యాన్ని తెలుసుకోవడం, ఆస్తేయము, అపరిగ్రహం, మరి ఇవన్నీ ఇవన్నీ మరి ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఈ 5 ఇవి కూడా మనకు ముందే రాదు కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. ముందే సత్యం తెలుసుకోమంటే ఎక్కడ తెలుసుకుంటాడు? అదే అందుకనే ప్రతిసారి నియమాలు లాస్ట్ పెట్టాడు. అంటే మనం సత్యాన్ని తెలుసుకోవడం ముందే తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని రోజులు బుక్స్ చదువుతాడు, బుక్స్ చదివిన తర్వాత అర్థం కాదు. మరి ఒక దగ్గర సజ్జన సాంగత్యం మరి మనకు గురువులు చెప్తూ ఉంటారు, దానికి ఓపిక ఉండాలి. మన సత్యం మీద నువ్వు దేహం కాదు ఆత్మ అని ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే ఇవి వస్తూ ఉంటాయో ఇంకా సమాధి స్థితి వచ్చిన తర్వాత ఆ యమ నియమాలు మరి అస్తయం అంటే వేరే వాళ్ళ విషయాలు వేరే విషయాల్లో వేలు పెట్టద్దు, వేరే దాంట్లో మనము వేరే ఏమీ తీసుకోవద్దు, అడగంది తీసుకోవద్దు. మరి అస్తేయం తర్వాత బ్రహ్మచర్యం అంటే మరి ఇవన్నీ కూడా ఈ బ్రహ్మచర్యం అంటే నువ్వు ఏది ఉంటే అది తినడం, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అది కాకుండా మనలో ఇంట్లో ఏది ఉన్నా కానీ ఈ శరీరం బతికించుకోవడానికి మరి ఏది ఉంటే అది తింటాము. అది అలా మనకు నియమాలు, ఇవి నియమాలు అంటేనే అది మరి ఏది ఉంటే అది తింటాం లాస్ట్కు. నియమాలు అంటే మనం ఏది ఉంటే అది తింటాం. నువ్వు అది కావాలి ఇది కావాలని చెప్పి ఏది మనము అడగం. కాబట్టి దీంట్లో మనకు ఇప్పుడు ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, మరి 4వది ధారణ, 5వది ధ్యానము, 6వది సమాధి, 7వది యమ, తర్వాత నియమాలు. ఇట్లా ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇవి ఒకటే ఇప్పుడు అందుకనే ప్రతిసారి మనకు ఈ యమ నియమాలు పతంజలి ఏమిటంటే ఇంతకుముందు వేరే వాళ్ళు మరి ఇంత ఫాస్ట్గా రాకపోవడానికి కారణం కూడా ఇదే. ఫస్టే యమ నియమాలు ఫస్ట్ ఓంగానే యమ నియమాలు చెప్తే వాళ్ళు ఫరారైపోయేవారు. కాబట్టి అందుకనే ప్రతిసారి ఏం చేశాడంటే మనకు అందరికీ ఇది వెళ్ళాలి. మరి ఈ మామూలు కూడా నువ్వు ఆ తర్వాత అంతకుముందు ఏం చేశావో, మాంసం తిన్నావా, మరి ఇంతకుముందు ఏం చేశావు, మరి నువ్వు ఇంతకుముందు నువ్వు చండాలునివా, దొంగవా, మరి దుర్మార్గునివా, అవన్నీ వదిలేయాలి. అది ఎవరైనా సరే ఆసనంలో కూర్చొని కళ్ళ మూసుకొని కూర్చుంటే ఫస్ట్ తర్వాత ఈ ఆసనం ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ప్రత్యాహారం మన లోపల ఆ ప్రత్యాహారం మొత్తం జరిగి మళ్ళా ధారణ, ఆ తర్వాత మరి ఇంకొకటి ఏంటంటే ధ్యానం. ఆ ధ్యానంలో ఆజ్ఞాచక్రం ఓపెన్ కావడం, ఆ ధ్యానం చేయంగా మళ్ళీ సమాధి. ఆ సమాధి స్థితిలో మరి మనము సమాధానాలు వెతికే స్థితి కాబట్టి సమాధానాలు చేయగలరు. తర్వాత సార్ ఏం చేశాడంటే నియమాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనము మాంసాహారం తినడం, మరి ఒకరిని హింసించడం, అందుకే సారు హింసా చూడు హంస పక్కడు అన్నాడు. అందుకనే హింస అంటే ఇది ఒక్కటే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి ఊళ్ళో కూడా మరి ఒక ఆత్మ పదార్థాన్ని చూసుకోవడం, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి అందుకనే ఏం చేశాడంటే అందుకనే ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన క్లాసులు చెప్పడం, అద్భుతమైన మీరు ఏదైనా ఏకాగ్రత రావడం, అద్భుతమైనగా మాట్లాడడం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆ సత్యాన్ని తెలుసుకొని మరి దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అందుకనే పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్లు ఊరూరు మన ప్రపంచం మొత్తం మరి మనకు ధ్యాన సాధన చేస్తున్నారంటే మనకు ప్రతిసారి పెట్టిన ఈ నియమాలలో ఆ నియమం బ్లాస్ట్ పెట్టి ఆసనము, మరి ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి,
ప్రాణాయామం, ప్రత్యాహారం. ఇవి చేయడం వల్ల మరి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలో అద్భుతమైన స్థితికి వెళ్తున్నారు. మరి అందుకని అందరూ కూడా ఇది మరి ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేస్తే మరి అద్భుతమైన, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీరు అద్భుతమైన స్థితికి వెళ్తారు. మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, అవిటిని సాల్వ్గా మీ ఇంట్లోనే మీరు సాల్వ్ చేసుకుంటూ మరి మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీటిని ఈజీగా సర్జ్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏ భగవంతుణ్ణి ఆరాధించే అవసరం లేదు. ఇది మన ముక్కు ఒక పిరమిడ్ లాగా మనకు పనిచేస్తుంది, ఇంకో పిరమిడ్ లాగానే పనిచేస్తుంది. ఈ లోపల శ్వాస మీద ధ్యాస పెట్టి, ఇది పైన పిరమిడ్. మనకు పిరమిడ్లో కూర్చుంటే ఎంత మనకు శక్తి వస్తుందో, అలాగే ఈ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో మనకి ఈ పిరమిడ్ చేయి మనకు లోపల ఉన్నాయన్నీ. మనము అందరము ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అందరము బయట విషయాలు మనమే ఎక్కువ గమనిస్తున్నాము. మన లోపల విషయాలు గమనించాలి. మన లోపల విషయాలు గమనించండి. మన విషయాలు గమనిస్తే ఇప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడితే మన లోపల విషయాలు ఏం జరుగుతుందో మీరు రోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు మీ ఇష్టం. అప్పుడు ఎలా నేను చెప్పినట్టుగా చేస్తే మీరు అద్భుతమైన, మనము అందరితో ప్రేమగా ఉండడానికి, మన పట్టు మనం రావడానికి, మన జీవితం మరి ఈ ధ్యానం ఎందుకంటే ఈ ప్రాపంచికంలో జీవించాలంటే ధ్యానం కంపల్సరీ. మరి ఈ ప్రపంచకం కోసమే ధ్యానం అని పత్రిసారి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం అందరూ కూడా ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. థ్యాంక్ యూ.